చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనకి చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నీటి సమస్య మరి గతంలో లేదు, ఉండేదాన్ని పరిష్కరించి మరి ముందుకొచ్చే తరుణంలో మళ్ళీ కొత్తగా నీటి సమస్య మరి స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎండిఏ అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో నెలవారీగా హెచ్ఎండి ఆదాయం సుమారు 120 నుంచి 150 కోట్ల వరకు ఉండేది అధ్యక్ష. భవన నిర్మాణ అనుమతులతోనే మెజారిటీ ఆదాయం వచ్చేది. కానీ గడిచిన ఏడాది కాలంగా హెచ్ఎండి ఆదాయం నెలకు 50 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. అంటే దీని యొక్క సంస్థ యొక్క నిర్వహణ దాని యొక్క మెయింటెనెన్స్గా సరిపోతుంది అధ్యక్ష. ఎందుకు ఈ రకంగా పడిపోయింది అని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు హెచ్ఎండిఏ చేతిలో సుమారు 23,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేయాల్సినటువంటి బాధ్యత వారు తీసుకున్నారు అధ్యక్ష. హెచ్ఎండిఏ చేతులు ఎలివేటెడ్ కారిడార్లు, కోత్వాల్గూడ పార్కు, లింక్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, చెరువుల సుందరీకరణ ఇలాంటి పనులు దగ్గర 23,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. మరి ఏ రకంగా చేస్తారు? 200 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది మనకి 50 కోట్లకు నెలకు పడిపోయిందంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీనికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తున్నాం అధ్యక్ష. హెచ్ఎండిఏకి ఆదాయం తగ్గిపోయింది పూర్తిగా, ప్రభుత్వం కూడా ఇస్తలేదు. అందుకే భూములు అమ్ముకోమని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్గా చెప్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. భూముల మీద తీసుకుందామంటే ఈ హైడ్రా పుణ్యమా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి మరి ఏ రకంగా పరిస్థితి ఉందో హైదరాబాద్ నగర ప్రజలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 3,000 చదరపు కిలోమీటర్ల పెంచడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ మరి ఇదే యొక్క దీంట్లో మరి దాన్ని గురించి చర్చ పెట్టి బిల్లు కూడా తీసుకొచ్చిన సంగతి చూసాం అధ్యక్ష. మరి కాగితాల మీదనే పెంచితే సరిపోదు, మరి సిబ్బంది మౌలిక వసతులు కల్పించి దాని తర్వాత ఈ యొక్క ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది తప్ప లేకపోతే మాత్రం తాములలు ఇచ్చాం తనుకు చావండి అన్నట్టుగా నడుస్తుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా దీన్ని చేయొద్దు, చేస్తే అన్ని కూడా సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు చూసినట్టయితే మరి కరెంట్ సమస్య కూడా హైదరాబాద్ నగరంలో డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈరోజు కరెంటు కూడా పోతా ఉంది. గతంలో 24 hours నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్ నగరానికి ఇచ్చి మరి ఆ రోజు సమస్యను పరిష్కరిస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయిందంటే మరి ఈ యొక్క దీని వినియోగం ఆల్మోస్ట్ ఆల్ ఎంత పెరిగింది అధ్యక్ష? ఈ మార్చిలోనే సగటు వినియోగము దాదాపు 80 MUలకు చేరింది అధ్యక్ష. అంటే 3,700 మెగావాట్స్కి వినియోగం వచ్చింది అధ్యక్ష. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రేటర్ గ్రిడ్ని రూపొందించుకునేందుకు దానిపై ఇప్పుడు ఎంత భారం పెరిగినా కరెంటు వస్తుంది. ఎందుకంటే ప్రతి వినియోగం ప్రతి సంవత్సరం కూడా 10 to 15% పెరుగుతుంది అధ్యక్ష. అందుకు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు వేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రము అసలు వేసవి కార్యాచరణ రూపొందించలేదు, అమలు చేయలేదు, ప్లాన్ లేదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తలేదు అధ్యక్ష. అందుకే గతంలో లేక 24 hours కరెంటు ఉండటం లేదు అధ్యక్ష. గ్రేటర్ పరిధిలో 72 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర కిందటనే అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. గతంలో 1-2 సబ్స్టేషన్ల కోసం టెండర్లు పిలిచేవాళ్ళు అధ్యక్ష. సబ్స్టేషన్ ఎక్కడ అవసరం ఉంటే అప్పటికప్పుడు 1, 2, 3 ఎన్ని అవసరం ఉంటే అప్పుడు టెండర్లు పిలిచేవారు అధ్యక్ష. దీంతో చిన్న కాంట్రాక్ట్ సరే వాళ్ళు పనులు చేసుకుంటుంటే దక్కించుకొని పూర్తి చేస్తుండే, అక్కడిక్కడ సమస్య పరిష్కరిస్తూ ఉండే. కానీ గత ఏడాది ఈ టెండర్లను ఆపేసారు అధ్యక్ష. సబ్స్టేషన్లకి 1, 2, 3, 4 సబ్స్టేషన్లు పెడతాం కానీ దాన్ని ఆపేసి దక్షిణ డిస్కమ్ పరిధిలోని 200 పైగా సబ్స్టేషన్లు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారు. మరి ఆ ఒక కంపెనీకి వచ్చింది అధ్యక్ష, గిట్టుబాటు కాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోయింది అధ్యక్ష. 2 సార్లు టెండర్ పిలిపించారు అధ్యక్ష. అధికారులు టెండర్లు పిలిచి చేతులు నిలుపుకున్నారు. ఈలోగా ఎండాకాలం వచ్చింది. మళ్ళీ కొత్త సబ్స్టేషన్లు లేక ఫీడర్లపై భారం పెరిగి ఐటీ కారిడార్లో కానీ ఈ యొక్క కరెంట్ షార్టేజ్, కరెంట్ పోవడము స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 గంటలు ఈ యొక్క ఐటీ కారిడార్ ఎప్పుడు మనం నిరంతరం ఇచ్చేది అధ్యక్ష. ఈ 200 సబ్స్టేషన్లు ఒకటేసారి పిలవాలని చెప్పేసి ఆ కంపెనీకి లాభపడాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. మరి కంపెనీ అనుకున్న వ్యక్తులు పెద్ద వ్యక్తులు అధ్యక్ష, నేను పేరు చెప్పలేను, బాగుండవు చెప్తే కూడా బాధ్యత గల పదవిలో ఉన్నారు వారికి లాభం చేయడానికే మరి చేస్తున్నారా? ప్రజలు బాగోలు పట్టించుకోరా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నారు అధ్యక్ష.
సింపుల్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టు ప్రభుత్వం స్పష్టంగా ముందు పోయినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే హెచ్సిటీ కింద ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించింది, కానీ పర్ఫ్యూయన్స్ లేదు, ఫాలోఅప్ లేదు, సమీక్షలు లేవు. ఇది హైదరాబాద్ నగరం అంటే అధ్యక్ష, దీన్ని వైబ్రెంట్ సిటీ అధ్యక్ష. ఎప్పటికప్పుడు దీనిపైన మనం దృష్టి కేంద్రీకరించుకొని దీన్ని సమీక్షలు చేస్తుంటేనే, చేంజ్ చేస్తుంటేనే పనులు ముందు పోతాయి.